హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. మొదల్లో తీసుకునేసేయండి, కాడలు కూడా తీసుకునేసేయండి. ఒక ఆనియన్ వేసుకొని కట్ చేసుకోండి. దీనికి కావాల్సిన మినపప్పు, కారము, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, అట్లా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పోపన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకొని కచ్చాపచ్చగా ఎంచుకోండి. వేయించుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయలని తీసుకొని వేసేసేయండి దాంట్లో. దాని తర్వాత ఒక చిటికెడు పసుపు, మళ్ళీ కారము. ఫ్రైకి కాబట్టి కొంచెం కారం ఎక్కువే అవసరం అవుతుంది. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాను, సో మీరు కారం మీరు ఎంత తింటారో దానికి తగినంత వేసుకోండి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి, స్టిర్ చేసుకోండి, అటా ఇటా వేపుకోండి. వేపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి తగినంత. ఎక్కువ మళ్ళీ కొంచెం ఆయిల్ తక్కువైతే ఆయిల్ అప్పుడే వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం ఇట్లా లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి, సో దట్ కొంచెం ఉడుకుతూ ఉంటుంది. నాకు గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ. కొంచెం టేస్ట్ వస్తుంది అంతే, లైక్ గరం మసాలా యాడ్ చేసుకుంటే. మళ్ళీ నాకు కొంచెం ఎందుకో ఉప్పు సరిపోలేదు అనిపించింది, కొంచెం ఉప్పు వేసినాను. కొంచెం లిడ్ తీసుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుంది. ఇది మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఫ్రైకి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. లైక్ నార్మల్ కర్రీ కంటే ఫ్రైకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే వేగాలి కదా బాగా బెండకాయలు. సో దీంట్లోకి నేను పుల్కా చేసుకుంటున్నాను. నేను ఈ పుల్కా వాడతాను, నాన్ కుర్కుర్ పుల్కా. ఇది 100% వీట్. ఈ ప్రిజర్వేటివ్స్ అంతా ఏముండవు పుల్కాలో, లైక్ నో కొలెస్ట్రాల్ కూడా. ఇవంతా నేను ఒక గెరిట తీసుకున్నాను, కిందంతా కొంచెం మాడింటే లైక్ దాన్నంతా నేను తీసేస్తున్నాను. కొంచెం మన పుల్కా రెడీ అయ్యి డిన్నర్లోకి కొంచెం సాంబారు ప్లస్ దీంతో పాటు ఒక బెండకాయ. మనం వ్యూకి వెళ్ళిపోదాము. నేను ఇవే చూస్తూ తింటానంటే నాకు చాలా హ్యాపీ ఉంటుందండి, మైండ్ బాగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఇవి చూస్తూ కనిచేద్దామా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.